సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అనేసి అంటే కన్వర్జేషన్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్ టు రెడ్యూస్డ్ బేరింగ్. కన్వర్జేషన్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్ టు రెడ్యూస్డ్ అంటే హోల్ సర్కిల్ బేరింగ్లో కనుక మనకి వాల్యూస్ ఇస్తే రెడ్యూస్డ్ బేరింగ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో హోల్ సర్కిల్ బేరింగ్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అనేసి అంటే బై యూజింగ్ ప్రిజమాటిక్ కంపాస్. సో ప్రిజమాటిక్ కంపాస్ ద్వారా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక రీడింగ్స్ తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటున్నామంటే హోల్ సర్కిల్ బేరింగ్ అంటున్నాం. ఓకేనా. రెడ్యూస్డ్ బేరింగ్ ఈస్ నథింగ్ బట్ ఏంటనేది సర్వేయర్ కంపాస్ని యూజ్ చేసి మనం బేరింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ బేరింగ్స్ని మనం ఏమంటున్నాము అనేసి అంటే రెడ్యూస్డ్ బేరింగ్స్ అంటున్నాం. ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్లో కనుక మనకి వాల్యూస్ ఇచ్చి సో వాటిని రెడ్యూస్డ్ బేరింగ్లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో దీనికి సంబంధించిన టేబుల్ ఫార్మాట్ ఉంటుంది. లైన్ హోల్ సర్కిల్ బేరింగ్ బిట్వీన్ reduced bearing corresponding reduced bearing క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్లో మనం ఇండికేట్ చేస్తున్నాం అన్నది క్వాడ్రంట్. ఓకేనా. సో లైన్ వచ్చేసి నేను ఫస్ట్ హోల్ సర్కిల్ బేరింగ్ కాబట్టి ఓఏ తీసుకుంటున్నాను. సో ఓఏ ఈస్ నథింగ్ బట్ నాకు ఏ క్వాడ్రంట్ కిందకి వస్తుంది అనేసి అంటే ఫస్ట్ క్వాడ్రంట్స్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రంట్లో నాకు రీడింగ్స్ అనేవి 0 నుంచి 90 డిగ్రీస్ 0 అండ్ 90 డిగ్రీస్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రంట్లో 90 డిగ్రీస్ వరకు ఉంటే సో రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేయాలంటే రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు హోల్ సర్కిల్ బేరింగ్. సో 0 to 90 ఈస్ నథింగ్ బట్ ఏ క్వాడ్రంట్ వస్తుంది నాకు ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది కాబట్టి సో డయాగ్రామ్లో ఇలా ఇండికేట్ చేస్తాను. ఓకేనా. నార్త్ ఈస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఓబీ ఈస్ నథింగ్ బట్ 90 to 180 90 డిగ్రీస్ టు 180 డిగ్రీస్. సో రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఫామ్లో వచ్చేసి మనకి ఏంటి అనేసి అంటే 180 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్ 180 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. సో 180 డిగ్రీస్ ఈస్ నథింగ్ బట్ నాకు ఏ క్వాడ్రంట్ నానా సెకండ్ క్వాడ్రంట్. సో నేను ఇన్ కేస్ ఆఫ్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు నాకు సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇలా సౌత్ ఈస్ట్. నార్త్ అండ్ సౌత్ 0 ఉంటుంది కాబట్టి మనం ఇండికేట్ చేసేటప్పుడు ఈ 0 డిగ్రీస్ని బేస్ చేసుకొని ఇండికేట్ చేస్తాం. సౌత్ ఈస్ట్ అంటాం కానీ ఈస్ట్ సౌత్ అనం. ఓకేనా. సౌత్ ఈస్ట్ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చే వాల్యూ. థర్డ్ ఓసీ 180 డిగ్రీస్ అండ్ 270 డిగ్రీస్. సో కన్వర్జేషన్ వచ్చేసి రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ 180. సో థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి మనకి ఎలా వస్తుంది ఇలా వస్తుంది. ఓకేనా. సౌత్ వెస్ట్ ఓడి ఫోర్త్ క్వాడ్రంట్ లాస్ట్ క్వాడ్రంట్ 270 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్. ఫామ్లో వచ్చేసి రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. సో డయాగ్రామ్ వచ్చేసి నాకు నార్త్ వెస్ట్ వస్తుంది. నార్త్ సౌత్ ఇక్కడ నుంచి 0 కాబట్టి ఇది 90. ఓకేనా. ఇలా. సో ఇప్పుడు మనం ఈ టేబుల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకే. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ హోల్ సర్కిల్ బేరింగ్లోంచి కన్వర్ట్ డబ్ల్యూసీబీ టు ఆర్బీ. వాల్యూస్ ఏమి ఇచ్చారు అనేసి అంటే ఓఏ ఈక్వల్ టు 38 డిగ్రీస్ 30 మినిట్స్. ఓఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాను నాకు 38 డిగ్రీస్ 30 మినిట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు ఓబీ ఈక్వల్ టు 142 డిగ్రీస్ 15 minutes. C 2OC equal to 248 degrees 45 minutes. D equal to నాకు ఎంత ఇచ్చారు 3 OD equal to 325 degrees 30 minutes. ఈ క్వశ్చన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వాడ్రంట్ సంబంధించిన వాల్యూని హోల్ సర్కిల్ బేరింగ్లో ఇచ్చారు. నేను దాన్ని రెడ్యూస్డ్ బేరింగ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో సొల్యూషన్ ఫస్ట్ది ఓఏ ఈక్వల్ టు 38 డిగ్రీస్ 30 మినిట్స్. సో ఫస్ట్ మనం దానికి సంబంధించిన డయాగ్రామ్ అనేది వేసుకోవాలి.
సో 38 degrees 30 minutes ఈజ్ నథింగ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్ అంటే నాకు ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఓఏ. ఇది వచ్చేసి నాకు ఎంత 38 degrees 30 minutes. ఓకేనా. నేను దీన్ని ఇప్పుడు ఎందులో కన్వర్ట్ చేస్తున్నాను, హోల్ సర్కిల్ బేరింగ్ రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న వాల్యూని రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేయ నాకు ఫార్ములా వచ్చేసి ఏముందన్న రెడ్యూస్డ్ బేరింగ్ అంటే చూడండి ఫార్ములా ఏముంది, రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు హోల్ సర్కిల్ బేరింగ్. రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు నాకు ఫార్ములా వచ్చేసి ఏముందన్న హోల్ సర్కిల్ బేరింగ్. సో ఇన్ కేస్ ఆఫ్ రెడ్యూస్డ్ బేరింగ్లో వాల్యూ మనం ఇండికేట్ చేస్తున్నాం అంటే కంపల్సరీ మనకి ఏమొస్తుంది డైరెక్షన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు హోల్ సర్కిల్ బేరింగ్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉందన్న 38 degrees 30 minutes. సో ఇన్ కేస్ ఆఫ్ రెడ్యూస్డ్ బేరింగ్లో మనకి ఏంటి క్వాడ్రంట్ సిస్టమ్ కదా, మనకి డైరెక్షన్స్ కదా. సో 38 degrees 30 minutes ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమొస్తుందన్న ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది చూడండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఇలా వస్తుంది, ఇది ఓఏ అంటే నార్త్ 38 degrees 30 minutes ఈస్ట్. ఓకేనా. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. కంపల్సరీ మనకి 2 డయాగ్రామ్స్ అనేవి ఇండికేట్ చేయాలి, ఫార్ములా కూడా మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. ఓకే. ఇప్పుడు సెకండ్ దానికి సంబంధించిన సెకండ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారన్న ఓబీ వచ్చేసి 142 degrees 15 minutes ఇచ్చారు. బి వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు ఓబీ ఈక్వల్ టు 142 degrees 15 minutes ఇచ్చారు. సో ఇన్ కేస్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్లో 142 ఈస్ నథింగ్ బట్ ఏ కోఆర్డినేట్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుందిగా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోఆర్డినేట్ నాకు సెకండ్ క్వాడ్రంట్. ఇది ఓ ఇది బి. ఇది వచ్చేసి నాకు వాల్యూ వచ్చేసి ఎంత యాంగిల్ 142 degrees 15 minutes. 142 degrees 15 minutes. సో ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు నేను రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేసుకొని నాకు ఫార్ములా వచ్చేసి ఏముంది అని చూడండి రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు 180 degrees minus WCB. 180 degrees minus WCB. సో ఫార్ములా రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు 180 degrees minus W.C.B. So reduced bearing, therefore reduced bearing equal to 180 degrees minus WCB value వచ్చేసి మనకి ఎంత ఇచ్చారన్న క్వశ్చన్ 142 degrees 15 minutes. 142 degrees 15 minutes. సో క్యాల్కులేట్ చేద్దాము. 180 degrees minus 142 degrees 15 minutes చేస్తే నాకు ఎంత 37 degrees 45 minutes 0 seconds. రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు 37 degrees 45 minutes 0 seconds. సో మనకి ఇచ్చింది వచ్చేసి 142 degrees 15 minutes ఏ క్వాడ్రంట్లో ఉంది నాన్న సెకండ్ క్వాడ్రంట్. సో ఈ వాల్యూ కూడా మనకి ఏ క్వాడ్రంట్లోకి వచ్చింది సెకండ్ క్వాడ్రంట్ అని మనం ఇండికేట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ డయాగ్రాము ఇలా వస్తుంది సౌత్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఓకేనా. సో 0 కాబట్టి ఇలా వస్తుంది 37 degrees 45 minutes. 45 minutes వచ్చేసి మనకి ఏంటి సౌత్ ఈస్ట్. సౌత్ 37 degrees 45 minutes ఈస్ట్. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో క్వాడ్రంట్లో ఏదైతే వాల్యూ మనకు వస్తుందో కన్వర్ట్ చేసినప్పుడు కూడా మనకి అదే క్వాడ్రంట్లో వాల్యూ వస్తుంది. బట్ ఏంటి అనేసి అంటే ఇన్ కేస్ ఆఫ్ రెడ్యూస్డ్ బేరింగ్లో మనం డైరెక్షన్స్ ద్వారా ఇండికేట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి మనకి ఏముందన్నా సౌత్ ఈస్ట్ ఉంది. ఓకేనా. ఇలా ఇండికేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సి. ఓసి ఈక్వల్ మనకి ఎంత ఇచ్చానన్న వాల్యూ వచ్చేసి 248 degrees 45 minutes. సో ఇన్ కేస్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్ కాబట్టి 248 ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాడ్రంట్ అన్న నాకు థర్డ్ క్వాడ్రంట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ని బేస్ చేసుకొని ఇలా ఉంటుంది ఓసి 248 degrees 45 minutes సి ఓసి వాల్యూ అనేది. సో మనకి ఇన్ కేస్ ఆఫ్ ఫార్ములా ఏముంది నాన్న ఫార్ములా రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు ఏముంది హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ 180. హోల్ సర్కిల్
బేరింగ్ మైనస్ 180. హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ వచ్చేసి ఎంత మనకి 248 degrees 45 minutes మైనస్ 180 degrees. 248 ఈస్ నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి వచ్చే వాల్యూ కూడా మనకి థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ రెడ్యూస్డ్ బేరింగ్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ యొక్క డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి డైరెక్షన్స్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. చూడండి 248 degrees 45 minutes మైనస్ 180 degrees చేసి ఎంత చూడండి 68 degrees 45 minutes 0 seconds. 248 ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాడ్రంట్ అన్న థర్డ్ క్వాడ్రంట్. సో రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు 68 degrees 45 minutes 0 seconds. సో థర్డ్ క్వాడ్రంట్ కానీ మనకి డైరెక్షన్స్ ఏమొస్తుందన్న నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ వస్తుంది. సౌత్ 68 degrees 45 minutes వెస్ట్ అంటే ఇలా ఈ వాల్యూ ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఎంత అనేసి అంటే 68 degrees 45 minutes ఇలా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ డి మెచ్చర్ ఓడి ఈక్వల్ టు 325 degrees 30 minutes. 325 ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాడ్రంట్ అన్న ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా ఓడి ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఎంత 325 degrees 30 minutes. సో ఇన్ కేస్ ఆఫ్ ఫార్ములా వచ్చేసి ఏంటి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న వాల్యూని మనం కన్వర్ట్ చేయాలి అనేసి అంటే ఆర్బి ఈక్వల్ టు 360 degrees మైనస్ డబ్ల్యూసిబి 360 degrees మైనస్ డబ్ల్యూసిబి ఆర్బి ఈక్వల్ టు 360 degrees మైనస్ డబ్ల్యూసిబి వాల్యూ మనకి ఎంత ఇచ్చారన్నా 325 degrees 30 minutes చేయండి క్యాల్సిలో 360 degrees మైనస్ 325 degrees 30 minutes చేస్తే ఎంత వచ్చింది మీకు 34 degrees 30 minutes 0 seconds 34 degrees 30 minutes 0 seconds. సో 325 is nothing but ఏ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇన్ కేస్ ఆఫ్ ఫోర్త్ క్వాడ్రంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది నార్త్ వెస్ట్ నార్త్ 34 degrees 30 minutes వెస్ట్. దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా మనం ఇండికేట్ చేయాలి అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది యాంగిల్ 34 degrees 30 minutes అనేది 34 degrees 30 minutes ఓకేనా.